అండి, వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది ఈ వ్లాగ్ చూస్తే లాస్ట్ వరకు ఏం అవసరం లేదు, మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మార్నింగ్ అందరు త్వరగా లేచాము, ఎందుకంటే జర్నీ ఉంటుంది, ఇంట్లో హౌస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలని. బయట అయితే అత్తయ్య ముగ్గు వేస్తున్నారు అండ్ లోపల హౌస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని శామీ లేచింటే తనకు టీవీ పెట్టించేసాను. షీఈ్ ఎంజాయింగ్ విత్ హర్ రైమ్స్ అనమాట. అండ్ ఇవి మా ఇంటి దగ్గర ఉన్న పప్పీస్, ఫీడ్ చేస్తాము, సో ఎక్కడికి వెళ్ళవు, మా ఇంటి దగ్గరే ఉంటాయి. అండ్ అలా మేము మా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి రవి షాప్ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళేసి వస్తానన్నాడు అండ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుదామన్నాడు. సో మేము అంతలోపు మా ఇంటి దేవత మారమ్మవ తోటకి వెళ్ళేసి తోటకి టెంకాయలు కొట్టుకొని మేము ఆఫ్టర్నూన్ అందరు స్టార్ట్ అయిపోయాము. నేను, అత్తయ్య, రవి అండ్ రవి ఫ్రెండ్ రాము అన్న. మేము కార్లో స్టార్ట్ అవ్వగానే మా సామి పాప అయితే పడుకుందనమాట. అండ్ గుంటకల్ నుంచి వెళ్తున్నాము, సో గుత్తి మీద వెళ్తున్నాం కాబట్టి అందరూ ఇలానే చేస్తారనుకుంటా మ్యాక్సిమం. అండ్ గుత్తిలో బాట్సుంక్లమ్మవ్వ టెంపుల్ అని ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రయాణం అంతా బాగా జరగాలని మొక్కుకొని మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడ రష్ చాలా ఉందన్నమాట, ఎవరో పొలిటీషియన్ వస్తున్నారనేసి ఫుల్ రష్ ఉంది. అండ్ మేము గుత్తి, కర్నూల్, డోన్ అలా వెళ్తున్నాము. అండ్ మేము అర్లీగా అంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వడానికి ఎండ కదా అనుకుంటే మేము నైట్ అక్కడికి రీచ్ అవ్వడం త్వరగా వెళ్ళాలన్నమాట, బిఫోర్ 9, బికాజ్ 9 తర్వాత అలౌ చేయరు. ఇలా చెప్తుంటే మీకు ఏమైనా హింట్స్ ఇస్తున్నాను, మీరు ఏమైనా గెస్ట్ చేస్తారనేసి. ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. అండ్ మేమైతే లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము, బికాజ్ మళ్ళీ మేము అక్కడెక్కడైనా స్టాప్ చేసి లంచ్ చేసుకుంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందనేసి. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాము, అంటే బిఫోర్ 9 రీచ్ అయ్యామన్నమాట. ఇదంతా చూస్తే మీకు అర్థం అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఎస్, మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. బిఫోర్ 9, 7:30 అలా మేము దోర్నాల్కైతే రీచ్ అయిపోయాము. బికాజ్ అక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి ఏ వెహికల్స్ని ఎవరిని అలౌ చేయరనమాట ఆఫ్టర్ 9. సో మేము అలా దోర్నాల్లో కొద్దిసేపు ఆగి కొంచెం ఏమైనా తిని, డిన్నర్ కావాలంటే ఇంకా 1/2 hour to 1 hour దగ్గర లేట్ అవుతుందని అక్కడ కొద్దిగా తినేసామన్నమాట, ఫుడ్ తీసుకున్నాము. అండ్ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్ 9:30కి అంతా మేమైతే శ్రీశైలంకి రీచ్ అయిపోయామన్నమాట. చాలా ఘాట్ రోడ్, అంతగా తెలియలేదు, నైట్ వెళ్తున్నాం, నైట్ జర్నీ కాబట్టి ఘాట్ రోడ్ అన్నంతైతే. సో మేమైతే హ్యాపీగా అండ్ సేఫ్గా శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా రష్ ఉంటారు అనుకున్నాను, నైట్ టైం కదా అంతగా అనిపించలేదు, మార్నింగ్ చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందని అనుకున్నాను. అండ్ మేము రీచ్ అయిపోయి వీఆర్ ఫైండింగ్ రూట్ టు అవర్ రూమ్ అన్నమాట. బికాజ్ మేము స్టే చేసేది ఓన్లీ 1 night అక్కడైతే. నెక్స్ట్ డే నైట్కి అంతా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాము, ఎందుకంటే వీకెండ్లోనే ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరికి వర్క్ ఉంటుంది కాబట్టి, అన్నకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అన్నకు కూడా వర్క్ ఉంటుంది. మా కోసం ఫ్రైడే లీవ్ తీసుకున్నారు అండ్ సాటర్డే, సండే యాజ్ యూజువల్ వీక్ ఆఫ్ అనమాట. సో మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. అంటే వీళ్ళ ఫ్రెండ్ వల్ల మాకైతే రూమ్ దొరికిందనమాట, లేకపోతే ఇట్స్ బెటర్ టు ప్రీ బుక్ రూమ్ అండ్ ఇఫ్ పాసిబుల్ దర్శనం టికెట్స్ కూడా. అండ్ మాకేం దర్శనానికి అంత రిస్క్ ఏం అనిపించలేదు, బికాస్ అంత రష్ ఏం లేరు అనమాట. సో నైట్ అయితే మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము. వెళ్ళి ఏం చేయకుండా జస్ట్ ఫ్రెష్ అయిపోయి వెళ్ళి భోంచేసుకొనేసి మేమైతే నిద్రపోయాము. బికాస్ జర్నీ టూ లాంగ్ కదా, ఇట్స్ బీన్ 2:30కి అలా స్టార్ట్ అవుతే 9:30కి అంతా వచ్చేసామన్నమాట.
అండ్ మార్నింగ్ లేచి అందరూ త్వరగా ఫ్రెష్ అయిపోయాము. అర్లీగా 6కే లేద్దాం అనుకున్నాం, బట్ 7 అయిపోయింది. అండ్ లేచి సామిపాకు స్నానం చేపించేసి 2 జుట్లేసి పూలు పెట్టేశాను. బికాజ్ తనకి గుండు చేపిస్తామన్నమాట. జస్ట్ మొక్కు ఏం లేదు, అనుకున్నాము, చేస్తున్నాము. అండ్ చాలా చేంజెస్ వచ్చాయి శ్రీశైలంలో. అండ్ కార్ ఎందుకు చూస్ చేసుకున్నారు జర్నీకి అంటే, పాప ఉంది, ట్రైన్, బస్ అవన్నీ రిజర్వేషన్ చేసుకోవాలి. అండ్ వీకెండ్ ఎప్పుడు వెళ్ళాలని అయితే ఫిక్స్ అవ్వలేదు. అండ్ మాఘమాసంలో వెళ్ళాలనుకున్నాం అంతే. సో కార్ అయితే మన చేతిలో ఉంటుంది, వెన్ ఎవర్ వాంట్ స్టార్ట్ వెళ్ళొచ్చు అనుకున్నట్టు. అండ్ మేము ఎంక్వైరీ చేసి కళ్యాణకట్టకైతే 1 కిలోమీటర్ అన్నారనేసి అగైన్ మేము కార్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కళ్యాణకట్టకి. అండ్ రష్ ఏం అంతగా లేరు. అండ్ మాలలు వేస్తారు కాబట్టి శివమాల వాళ్ళు ఉంటారేమో ఎక్కువ అనుకున్నాను నేను. బికాజ్ శివరాత్రి దగ్గరకు వస్తుంది, వచ్చి నిద్ర చేసే వాళ్ళు ఉంటారు, స్వాములు ఉంటారు అనుకున్నాను. బట్ అనుకున్నంత రష్ అయితే అస్సలు లేదు. సో మేమైతే ఫైనల్లీ కళ్యాణకట్టకైతే రీచ్ అయిపోయాము. అండ్ నేను, మా సామి, అత్తయ్య అండ్ రవి అండ్ భరత్ వచ్చాడనమాట. అండ్ హైదరాబాద్ నుంచి ఇటు వచ్చేసాడు, ఇటు జాయిన్ అయ్యాడు మాతో పాటు. అండ్ అక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి కళ్యాణకట్టకి. జుట్టు గుండు చేపియాలంటే. ఇలా మేము టికెట్ తీసుకొని స్టార్ట్ చేయించాం ప్రాసెస్ అయితే. బట్ షాకింగ్, లిటరలీ మా సామి అస్సలు ఏడవలేదు, డిస్టర్బ్ అవ్వలేదు, క్రాంకీ అవ్వలేదు, కదలలేదు. ఆమె ఎలా చెప్తే అలా వాళ్ళ డాడీ ఒళ్ళో కంఫర్టబుల్గా కూర్చొని నీట్గా చేయించుకుందనమాట. నో కంప్లైంట్స్. బికాస్ మేము టెన్షన్ వరీ అయ్యాము, ఎలా చేయించుకుంటుందో, ఎంత ఏడుస్తుందో, అసలు నీట్గా చేయించుకుంటుందో లేదో ఏమైనా అన్నట్టుగా. మా సామి పక్కనే ఇంకో పాప ఉంది, కంప్లీట్గా ఏడుస్తూనే ఉందన్నమాట. లిటరలీ వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు పట్టుకోవడానికి. మా సామి పాప హ్యాపీగా అయితే గుండు చేయించేసుకుంది ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో, శివుడు పార్వతి. అండ్ ఇలా చేయించుకొని మేము మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ సామికి స్నానం చేయించేసి మేము మళ్ళీ ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతూ వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఇంకా వీడియోస్ తీయడానికి కుదరలేదు, బికాస్ మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి వెళ్ళేంత వరకు అయితే వీడియో తీయడానికి ట్రై చేశాను. అండ్ అక్కడ మొబైల్ పెట్టేసి దర్శనం హ్యాపీగా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి మేమందరం ఇంకా ప్యాక్ చేసేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము గుంటకల్కి. ఎందుకు అంత క్విక్గా స్టార్ట్ అయిపోయాము అంటే, బికాస్ మళ్ళీ నైట్ అంటే మళ్ళీ ఇంకా టైర్డ్ అయిపోతాం కంప్లీట్గా. నైట్ వరకు జర్నీ ఎంత త్వరగా స్టార్ట్ అయిపోతే మనం అంత త్వరగా రీచ్ అయిపోతాం అనేసి అనుకున్నాం అన్నమాట. బట్ చాలా ఎండలు ఉన్నాయి. స్టార్టింగ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఫుల్. అండ్ బాయ్ శ్రీశైలం. హ్యాపీగా సక్సెస్ఫుల్గా దేవుడి ఆశీస్సులతో చాలా బాగా జరిగింది దర్శనం అన్నమాట. భరత్ అక్కడి నుంచి హైదరాబాద్కి అలా రిటర్న్ అయిపోయాడు. మేము ఇంకా ఇటు స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, మా సామి అండ్ మా అత్తయ్య. ఇక్కడ సామి అస్సలు జర్నీలో అంతా మేము ఇంటికి వచ్చేంతవరకు షీ డింట్ ఈవెన్ క్రై, అంత క్రాంకీ ఏం అవ్వలేదు. షీ వాజ్ కంప్లీట్లీ కంఫర్టబుల్, చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంకా వచ్చేటప్పుడు ఎలాగో కుదరలేదనేసి వెళ్ళేటప్పుడైతే సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే వచ్చే టైం నైట్ కాబట్టి టెంపుల్ అంతా క్లోజ్లో ఉంటుంది. సో ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. అంతగా రష్ అయితే లేరు. అండ్ ఇప్పుడు ఉండొచ్చు మేబీ, బికాజ్ ఇంకా శివరాత్రి దగ్గరకు వస్తుంది కాబట్టి ఇప్పుడంతా రష్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మేము అప్పుడు వెళ్ళిందే బెటర్. ఇంకొంచెం ముందు వీక్లో వెళ్ళినా కూడా ఇప్పుడేం అంత ప్రాబ్లం ఏం కాలేదు. బట్ ఇంకా కొంచెం తక్కువ ఉండేవాళ్ళేమో రష్ అనిపించింది. అంతగా ఏం లేదు. వితిన్ 1 hour టైంలో మాకు దర్శనం బాగా జరిగిపోయిందనమాట. అండ్ ఇక్కడంతా దర్శనం చేసుకొని
ఇక్కడ మా శాప్ని వాళ్ళ డాడీ గుంజలు తీస్తుంటే తను కూడా ట్రై చేస్తుంది. ఫుల్ ఎండలన్నమాట. సో నైట్ వచ్చేటప్పుడు అంతగా తెలియలేదు ఘాట్ రోడ్, బట్ వెళ్ళేటప్పుడు ఫుల్ అన్నమాట. అండ్ ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ని మేము విజిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే శిఖరం చూసేసి వెళ్దాం అనుకున్నాము. పాలధార, పంచదార అండ్ అవి మిస్ అయ్యాము బికాస్ లేట్ అంటే క్రాస్ అయ్యి వచ్చేసాము. మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ టైం ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నాము. అండ్ ఇక్కడైతే శిఖరంకి వెళ్తున్నమాట పైకి. అక్కడ బైనోక్లోస్లో కూడా చూడొచ్చు. అండ్ యాజ్ యూజువల్ నంది కొమ్ముల మధ్యలో చూస్తే గోపురాలు ప్లస్ 5 కలశాలు కనపడతాయి అంటారు. నేను అది చూస్తే అంతగా క్లియర్గా కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనపడడం లేదు అంటున్నారు. సో 10 రూపీస్ టికెట్ అంటున్నాడు. సో దాంట్లో చూద్దాం అనుకుని చూశాను. క్లియర్గా కనపడుతుంది గోపురాలు 3 అండ్ 5 కలశాలు. నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా ట్రై చేశారు. చాలా క్లియర్గా కనపడుతుంది అన్నమాట. శిఖరం నుంచి శ్రీశైలం టెంపుల్ మీద కలశాలు అయితే గోపురం మీద కలశాలు. ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. దారిలో నైట్ ఏం అంతా కనపడలేదు, మార్నింగ్ చాలా మంకీస్ కనపడ్డాయి అన్నమాట. అండ్ చాలా కొంచెం ఇబ్బంది పడ్డాము బికాజ్ కడుపులో తిప్పడం, తల తిరగడం అలా కార్ జర్నీ ఎండకి. సో మేమైతే 1:30 అలా అవుతుంది. ఫుడ్ ఇప్పుడు ఏమొద్దు తిన్న వామిటింగ్ అవుతుంది అనేసి మేము కర్నూలు రీచ్ అయ్యాకైతే ఫుడ్ తిందాం అనుకున్నాము. అక్కడక్కడ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ తినుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. శామీ పాపకు కూడా ఫ్రూట్స్ తినిపిస్తున్నాను. అండ్ అలా వెళ్తూ మేము కర్నూలుకి రీచ్ అయిపోయాము 5:30 కల్లా. అండ్ వి జస్ట్ చూస్డ్ రెస్టారెంట్ మిక్స్ దాబా టైప్ అనమాట. అక్కడికి వెళ్ళి బటర్ నాన్, పన్నీర్ వెజ్ తినాలి కాబట్టి నేను ఎలాగో వెజ్ అండ్ నోమో నాన్ వెజ్ టెంపుల్కి వెళ్ళేసి అలాంటివి ఏం చేయకూడదు కాబట్టి అలా ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని బాగుండింది ఫుడ్ అయితే. కర్నూలు చెఫ్స్ రెస్టారెంట్ నేమ్. అలా ఫుడ్ అంతా తిని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ టైమ్ అరౌండ్ 5:30 to 6 అనమాట కర్నూలు. నెక్స్ట్ డోన్, గుత్తి, గుంటకల్. అండ్ మేము గుంటకల్కి రీచ్ అయ్యేలోపు 7:30 అయిపోయాము. హ్యాపీగా సక్సెస్ఫుల్గా శ్రీశైలంకి వెళ్ళి మా శామి పప్పికి గుండుకు చేయించుకొని హ్యాపీగా దర్శనం చేసుకొచ్చాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you like the video, and please don't forget to like, share and subscribing to my channel Samaira Sakshi's World. కొత్తగా ఎవరు చూస్తుంటే మర్చిపోకండి.